మన వ్యవసాయంలో డే 3 అనమాట. ఈరోజు మార్నింగ్ లేవగానే పొలంలోకి వచ్చిన. సో, మనది డైలీ అదే పని అనమాట. పొద్దుగాల లేవగానే పొలంలోకి రావడం, బ్రష్ చేసుకొని పొలంలో వచ్చి చూడగానే అట్లా యెల్లో కలర్ కనిపించింది. యెల్లో కలర్ కనిపించిందని చెప్పేసి మళ్ళీ దానికి హాస్పిటల్ పోయి, వాళ్ళ హాస్పిటల్కి పోయి వాటికి తగ్గ మందులైతే తీసుకొని వచ్చిన. ఈ మన గ్రోమోర్ అయితే తీసుకొచ్చిన. ఈ మందులు ఏమేమి తీసుకొచ్చిన అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాం మీకు. ఒకటి చమత్కారు, ఇంకోటి మన సాయిల్, ఇది లిక్విడ్ 1/2 లీటరు, ఇంకోటి వచ్చేసేమో కార్బనిజం 12%, మాంకోజెబ్ ఏమో 63%. ఇవి మూడైతే కలిపి మన అడుగు మందులు అయితే కలిపేసి చల్లమని చెప్పిండు. వీటి ఉపయోగాలు కూడా అడిగిన, అతనైతే చాలా క్లియర్గా అయితే చెప్పిండు ఒక్కొక్కటి దేనికోసం ఎలా పనిచేస్తుందని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి చమత్కారం, ఇది తుకాలకే కాకుండా పొలంలో కూడా చల్లుకోవచ్చు అని చెప్పిండు. మనకు చమత్కారం ఏం చేస్తుందంటే ఇది తుకం మంచిగా పచ్చగా రావడానికి, అలాగే గంట పగలడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ ఏంటంటే సౌడును తగ్గిస్తుంది, నేలలో ఉన్న సౌడును అయితే మస్తు తగ్గిస్తుంది ఇది. అలాగే ఒకవేళ మన నేలలో అయితే జింక్ లోపం ఉంటే ఇది వరి కానీ లేకపోతే తుకం కానీ పసుపు రంగులోకి మారుతుంది. అలా మారడానికి గల కారణం ఏంటంటే మన నేలలో జింక్ లోపం ఉండడమే. ఒకవేళ మన నేలలో తక్కువ పర్సెంటేజ్ జింక్ ఉన్నా కానీ మనం ఈ చమత్కార్ ద్వారా అయితే దాన్ని కొంచెం వరకు అయితే తగ్గించవచ్చు మనం. రెండోది అయితే లిక్విడ్ ఇచ్చింది మనకు. ఇదేంటంటే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నేలను సున్నితంగా చేసి వేర్లను లోపలికి అయితే తీసుకుంటుంది. మన వేరు వ్యవస్థ అనేది గుబురుగా తయారవ్వడానికి ఇది అయితే తోడ్పడుతుంది. నారు ఆరోగ్యంగా పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి వాహిన్ కంపెనీ వారి కార్బనిజం, అలాగే మాంకోజెట్. ఇందులో కార్బనిజం 12% ఉంటుంది, మాంకోజెట్ ఏమో 63% ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది వేరు తెగుళ్ళు రానివ్వకుండా చేస్తుంది. వేర్లకు ఎలాంటి వైరస్ కానీ ఏదైనా పురుగులు కానీ మొక్క యొక్క వేర్లను నాశనం చేయకుండా ఇది మొక్కను కాపాడుతుంది. ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.